Please subscribe to Cineflix India. Please subscribe Cineflix India. సినిమా మొత్తం చాలా బాగుందన్న. మెయిన్లీ సాయి పల్లవి, నాగ చైతన్య, ఇంకా డిఎస్పి మ్యూజిక్, వీళ్ళు ముగ్గురు చాలా ప్లేస్ సినిమాకి. కొంచెం చెన్నుమొండెట్టి రైటింగ్ ఇంకా కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. ఆ పాకిస్తాన్ సీన్స్ ఏవైతున్నాయో అక్కడ కొంచెం ఇంపాక్ట్ అనిపించలేదు. ఆ సీన్స్ కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. ఇంకా ఆర్టికల్ 370 టాపిక్ ఒకటి టచ్ చేసే సినిమాలో అది ప్లస్ సినిమాకి కొంచెము ఆ సీన్ చూపించడము అంటే కొంచెం రియల్ స్టోరీ కాబట్టి ఎక్కువ లవ్ స్టోరీ మీద చాలా ఫోకస్ చేసిండు. మెయిన్గా డిఎస్పి బీజిఎం చాలా బాగుంది. ఇంకా నాగ చైతన్యతో ఆఫ్టర్ లవ్ స్టోరీ ఈ సినిమా బాగా ప్లస్ అయింది. అంటే ఆరెంజ్ యాక్టింగ్ అనిపించింది సినిమాలో. అండ్ డిఎస్పి కూడా మళ్ళీ పోయిన తర్వాత ఆరెంజ్ మ్యూజిక్ కొట్టింది సినిమాకి. ఓవరాల్ చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు వచ్చి ఈ సినిమాని. రేటింగ్ 3.5కి అందరు చూడొచ్చు. పక్క అందరు చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూడొచ్చు. చాలా బాగుంది సినిమా. చాలా రోజుల తర్వాత నాగ చైతన్యకి గిట్టుబడిందని చెప్పుకోవాలి. హిట్ అయితే అవుతుంది ఎందుకంటే ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎండింగ్. యాక్చువల్లీ పేట్రియాటిజం ఇంకా లవ్ స్టోరీ అన్ని కలిపి చూపించారు కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ మూవీ అండి. రైటింగ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుంది. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ లవ్ స్టోరీ చాలా బాగా చూపించారు. చాలా బాగా అనిపించింది నాగ చైతన్య యాక్టింగ్ కూడా. ఇట్ వాజ్ రియలీ గుడ్. నాగ చైతన్య సాయి పల్లవి కాంబో కూడా ఇంకొక హిట్ వస్తుంది అనిపిస్తుంది. చాలా బాగా చేసింది సాయి పల్లవి. తన క్యారెక్టర్ బట్టి ఏ సిచ్యువేషన్ కి ఏం కావాలో అది చాలా బాగా చేసింది సాయి పల్లవి. మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చాడు. ఇంకా మూవీకి కావాల్సిన మ్యూజిక్ ఎలా ఉందో, ఎమోషనల్ గా ఎలా ఉందో అది చాలా బాగుంది. విజువల్స్ ఆర్ రియలీ గుడ్. అండ్ బేసికలీ ఆ లాస్ట్ లో ఆ జైల్ దగ్గర సీన్, దాని తర్వాత సాయి పల్లవి, నేను రివీల్ చేయకూడదు కానీ సాయి పల్లవి చేయాల్సిన అది ఏం చేస్తుందో, తను స్ట్రగుల్ ఏం చేస్తుందో అవన్నీ బాగా చూపించారు. సినిమా చాలా బాగుందన్న. మంచి ఎక్స్ట్రాడినరీ. అంటే నా ఇప్పుడు యూత్ కానీ ఫ్యామిలీకి కానీ అందరూ కూడా అట్రాక్టివ్ సినిమా. ఒక నిజ జీవితంలో తీసుకున్నటువంటి స్టోరీ కాబట్టి బాగుంది. మంచి ఫీల్ ఉంది మూవీ. నాగ చైతన్య యాక్టింగ్ తండేలు. సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా రోజుల తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారు మంచి కంబ్యాక్ ఇచ్చాడు అనుకుందాం. నాగ చైతన్య గారు ఒక స్టెప్ ఎక్కడ చాలా సినిమాలు వచ్చి పోయిగానే అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది. అప్పట్లో లవ్ స్టోరీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ఇప్పుడు ఇదే స్టోరీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా మంచి సెంటిమెంట్ గా ఫీల్ అయ్యారు. ఒక లవ్ స్టోరీనా అంటే రియల్ స్టోరీ కాబట్టి లవ్ స్టోరీ మంచి ఫీల్ తీసుకొచ్చాడు. ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు ఇవ్వచ్చు. చాలా బాగుంది. చాలా బాగుందన్న. ప్రతి సినిమా మీద ఈ సినిమా ఒక మెట్టు ఎక్కాడు. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి ఒక్కరు చూడండి. ఈ సినిమా చూడకపోతే ఏదో మిస్ అయిపోతాం అనే ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళిద్దరే బాగుంది. ఇద్దరిది బాగుంది. చందుమొండెడ్డి గారితో కూడా చాలా అద్భుతంగా ఉంది. డైరెక్షన్ బాగా చేశాడు. సినిమా అయితే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. సూపర్ ఉంది. చాలా బాగుంది. చందుమొండెడ్డి గారికి సూపర్. సాంగ్స్ ఆసమ్ ఉన్నాయి. బుజ్జి తల్లి సాంగ్ హైలైట్ ఇందులో. అసలు చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. అది చెప్పక్కర్లేదు. సూపర్ ఉంది. చాలా బాగుంది. చందు గారు సూపర్ తీశారు మూవీ. వి రియల్లీ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Cineflix India. Thank you. Please subscribe Cineflix India.